కరోనా ఈ పేరు ఎంత భయపెట్టిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. కానీ ఇప్పుడు మరింత ఎఫెక్టివ్గా వస్తుంది అని హెచ్చరికలు రావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరోనా కొత్త వేరియంట్ నిజంగానే అంత భయానకమా? మళ్ళీ క్వారంటైన్ కష్టాలు తప్పవా? పరిస్థితి లాక్డౌన్కు దారితీస్తుందా అనే భయాలు నిద్ర పట్టకుండా చేస్తుంటే, మరోవైపు ఇంకొంతగా భయపడుతున్న విషయం ఏమిటంటే కోవిడ్ బూస్టర్ వేయించుకోవాలా వద్దా అనేది ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది. అవును, కోవిడ్ వ్యాక్సినేషన్తో గుండెపోటు వస్తుందనే అనుమానాలు ఇప్పుడు మరింతగా కలవరపెడుతోంది. 5 ఏళ్ల కిందట ప్రపంచాన్ని కుదిపేసిన ఓ పీడకల కోవిడ్-19 మళ్ళీ విజృంభిస్తూ నేను బతికే ఉన్నా అంటూ అడపా దడపా హెచ్చరిస్తూనే ఉంది. వారం రోజులుగా ఆసియన్ కంట్రీస్లో టెర్రర్ పుట్టిస్తోంది. మనదాకా రాలేదుగా అనుకుంటుండగానే భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూ కోవిడ్ భయాన్ని మళ్లీ పరిచయం చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో 250కి పైగా యాక్టివ్ కేసులున్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గతంలో లాగే ఈ సీజన్లో కూడా కోవిడ్ ఫియర్లో కేరళ రాష్ట్రమే ముందుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎటువంటి పరిస్థితికైనా సిద్ధమవ్వాలని స్వయాన కేరళ ఆరోగ్య మంత్రి హెచ్చరించారు. పాండిచ్చేరి, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, సిక్కిం, హర్యానా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సైతం అటెన్షన్ మోడ్లోకి వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల్ని కూడా అలర్ట్ చేసింది కోవిడ్ ఫియర్. పొరుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడంతో స్పెషల్ అడ్వైజరీ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ. వీలైనంత వరకు పార్టీలు, ఫంక్షన్లు, ప్రార్థనలకు దూరంగా ఉండాల్సిందే. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఎయిర్పోర్టుల్లో మాస్క్ వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. 60 ఏళ్లు పైబడిన వాళ్ళు, గర్భవతులు ఇంట్లోంచి బయటికి రాకుండా ఉండాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అనారోగ్యంగా ఉంటే బయటికి వెళ్ళకండి. ఇక ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ పరీక్షల కోసం ల్యాబ్స్ ని సిద్ధంగా ఉంచాలని ఇప్పటికే జిల్లా వైద్యాధికారుల్ని సైతం అప్రమత్తం చేసింది. జనవరిలో మహారాష్ట్ర కోవిడ్ సంబంధిత సమస్యలతో 2 ఇప్పటికే మరణించారు. వీళ్లకు మిగతా అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో అప్పట్లో తేలిగ్గా తీసుకున్నాయి ప్రభుత్వాలు సైతం. ఇప్పుడు కూడా మిగతా ఆసియా దేశాలతో పోలిస్తే భారత్లో ఆందోళన పడాల్సిన పనేం లేదు. ఎందుకంటే ఒక్క హాంకాంగ్లోనే 30 మందికి పైగా చనిపోయారు. థాయిలాండ్లో ఏప్రిల్ నుంచే కోవిడ్ టెర్రర్ ఉంది. ఒక్క బ్యాంకాక్లోని 6,000 కేసులు నమోదయ్యాయి. మన దేశపు జనాభాతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న కేసుల సంఖ్య చాలా తక్కువ. అంత మాత్రాన కరోనా ఉనికి లేదని ఊపిరి పీల్చుకోవడానికి లేదు. ఎందుకంటే టెస్టుల సంఖ్యను బట్టి కేసుల సంఖ్య కూడా ఆధారపడి ఉంటుంది. కోవిడ్ సంకేతాలు కనిపించగానే టెస్టుల కోసం క్యూ కట్టే పరిస్థితి ఇంకా మన దేశంలో అయితే రాలేదు. ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్న వైరస్ ఒమిక్రాన్ ఫ్యామిలీలోని JN1 అనే వేరియంట్ నుంచి వచ్చిన సబ్ వేరియంట్. ఒరిజినల్ వైరస్ తో పోలిస్తే దీని తీవ్రత చాలా చాలా తక్కువ. థర్డ్ వేవ్ లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంటే అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. తాజా వేరియంట్ తో పెద్దగా భయపడాల్సిన అవసరం లేనట్టే. 100 మందికి వైరస్ సోకితే 5గురు కూడా ఆసుపత్రిలో చేరే అవసరం రాదు. కానీ కోవిడ్ మునికి తీవ్రతను బట్టి దేశాలన్నీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్. అందుబాటులో ఉన్నంత మాత్రాన బూస్టర్ వ్యాక్సిన్ వేసుకోవచ్చా అనేది కొత్తగా పుట్టుకొచ్చిన మరో భయం. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA కోవిడ్ వ్యాక్సిన్ రెగ్యులేషన్స్ ని మార్చేసింది. 65 ఏళ్లు పైబడిన వాళ్లకు మాత్రమే బూస్టర్ షాట్స్ తీసుకోవడానికి అర్హులని తెలిసింది. ఇంతకంటే భయపెట్టే విషయం ఏంటంటే వ్యాక్సినేషన్ తర్వాత గుండె సంబంధిత వ్యాధులు రావచ్చని హెచ్చరిస్తోంది FDA. ఈ మేరకు లేబుల్ మీద వార్నింగ్ ఇవ్వాలంటూ వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు ఆదేశించింది కూడా. సో బూస్టర్ వ్యాక్సిన్ వేసుకుందాం, కోవిడ్ బారిన పడకుండా తప్పించుకుందాం అని ఆశపడితే గుండెపోటుకు దొరికిపోయే ఛాన్స్ కూడా ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.